పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఓజీ మూవీ రిలీజ్ కోసం అయితే చాలామంది చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇదే క్రమంలో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి ఇది ఎంతవరకు నిజం అనే విషయం అయితే తెలుసుకుందాము. అయితే ఈ ఓజీ మూవీలో అకీరా నందన్ కూడా యాక్ట్ చేస్తున్నట్లయితే తెలుస్తూ ఉంది. సో మరి ఇది ఎంతవరకు నిజం అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఓజీ మూవీలో అకీరా నందన్ కూడా యాక్ట్ చేస్తున్నట్లయితే తెలుస్తూ ఉంది. సో ఇదంతా ఒక రూమర్స్ అనుకోవచ్చా, లేకపోతే నిజంగానే చేస్తున్నారు అనుకోవచ్చా? అసలు ఇది ఎలా చూడవచ్చు? పవన్ కళ్యాణ్ గారు 3 సినిమాలు, ఓజీ, నిన్నగాక మొన్న వచ్చినటువంటి హరివేర వీరమల్లు, ఇంకొక సినిమా వస్తాద్ భగత్ సింగ్. ఈ 3 సినిమాలు చాలా కాలంగా షెడ్యూల్ ప్రారంభమైనప్పటికీ రకరకాల కారణాలతోటి పెండింగ్ పడిందని, దాని మీద ఒక్కొక్కసారి విమర్శలు కూడా వచ్చాయి. అవి బ్లాక్ మనీని వెయిట్ చేసుకోవడానికే ప్రారంభించారు కానీ అది నిజంగా ప్రొడక్షన్ కాదు అని కూడా విమర్శలు వచ్చాయి. బట్ అప్పుడు ఉన్నటువంటి రాజకీయ ఒత్తిళ్ళు, ఏదైనా కారణాలతోటి అప్పుడు టైం కేటాయించలేకపోవడమో, ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏదో తోటి అప్పుడైతే కాలే. కానీ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవి కొంచెం మూమెంట్ వచ్చింది. నిన్నగాక మనం చూసాం, హరిహర వీరమల్లి విడుదలైంది. ఓజీ కూడా రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతుంది. ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని అంటే అర్థమైపోయింది. దాంట్లోనే ఒక గ్యాంగ్స్టర్ అంటే ఒక టౌన్కో, రాష్ట్రానికో, ఒక ప్రాంతానికో మాఫియా డాన్స్, వాళ్ళ మీద ఆధిపత్యము, వాళ్ళని డామినేట్ చేయడము, లేదా ఉన్న వాళ్ళని తీసేసి తను ఏదో ప్రజల కోసం ఏదో చేస్తున్నారన్న టైప్లో కథ ఏదో ఉండబోతుందని సాధారణంగా తెలుగు ప్రేక్షకుడిగా మనం చెప్పవచ్చు. సో దీంట్లో పవన్ కళ్యాణ్ యొక్క ఇమేజ్ని, పవన్ కళ్యాణ్ యొక్క స్టార్డమ్ని తగ్గకుండా ఉంటూ ఎంటర్టైన్మెంట్ జోరిస్తే సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. అంటే కథాపరంగా చూసినా మాసిజం ఉంది, పవన్ కళ్యాణ్ స్టారిజం ఉంటుంది. సినిమా మీద కొంచెం అంచనాలు అయితే మొదటి నుంచి ఉంది. అయితే ఇప్పుడు స్పెషల్గా దానికి అకీరా నందన్ కూడా సినిమాలో నటిస్తున్నాడు అని ఒక రూమర్ అయితే సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది. అక్కడ ఆ ఓజీ సినిమా పోస్టర్లో ఒక కుర్రాడు ఫేస్ రివీల్ కాకుండా కనిపిస్తూ ఉంది. సో దీంతో అది అకీరా నందనే, ఒక యూత్ క్యారెక్టర్లో అకీరా నందను నటిస్తున్నాడేమో అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. మేబీ ఇక్కడ మనకు సినిమా రంగంలో మనం ఇప్పుడే కాదు, మొదటి నుంచి 1950 నుంచి చూసినా ఎన్టీ రామారావు గారి వారసులుగా బాలకృష్ణ గారు, ఆ తర్వాత వాళ్ళు ఎవరైనా సరే, బాలకృష్ణ కానీ వాళ్ళ నందమూరి వాళ్ళ విషయంలో చైల్డ్ ఆర్టిస్ట్గా హరికృష్ణ గారు కూడా చేయడం అనేది మనం చూసాం. అంటే వయసు తగ్గట్టు పాత్రలు ఉన్నప్పుడు, చంటి పాపగాను లేదా 3 ఏళ్ల పాపగా ఉన్నప్పుడు, ఏ రకంగా ఉన్నా కూడా అవకాశం ఉంటే వాళ్ళ పిల్లలని, వాళ్ళ వారసులని, వాళ్ళ కుటుంబ బంధువులని క్యారెక్టరైజేషన్ చేయడం, ముఖ్యంగా ఇమేజ్ ఉన్నటువంటి, అంటే కృష్ణ గారి సినిమాలో వాళ్ళ మహేష్ బాబు చేస్తే ఒక రకమైన ఇంట్రెస్ట్ వస్తుంది, చూసే వాళ్ళకి క్రేజ్ ఉంటుంది, సినిమా అంచనాలు పెరుగుతాయి, సినిమాలో క్యారెక్టరైజేషన్ విలువ కూడా పెరుగుతుంది. అట్లా చేయడం అనేది ఆనవాయితీగా వస్తూనే ఉంది. అది సమయానుకూలంగా సబ్జెక్ట్ డిమాండ్మెంట్ వస్తుంది. ఇందులో అకీరా ఉంటే తప్పేం లేదు, ఒకవేళ ఉండకుండా డిసప్పాయింట్ అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే నెప్టోటిజం అంటాం, మనం బంధుప్రీతి అంటాం. అంటే ఈ మధ్య సినిమా రంగంలో అది బాగా వినపడుతుంది. అది కరెక్టా కాదా అని మనం డిసైడ్ చేయలేము. కానీ వాస్తవానికి రాజకీయాల్లో కూడా వారసత్వం గురించి వినిపిస్తూ ఉంటుంది ఈ పదం కూడా, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలో. ఇక్కడ ప్రాంతీయ పార్టీలో కానీ లేదా సినిమా రంగంలో ఒక క్యారెక్టర్, ఒక ఆర్టిస్ట్గా నెప్టోటిజం ద్వారా, అంటే బంధుప్రీతి ద్వారా, అంటే వారసుడిగా ఒక స్టార్ నుంచి ఇంకో స్టార్గా పరిచయం అవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ వాళ్ళు నిజంగా టాలెంట్ ఉంటే ఖచ్చితంగా హిట్ అవుతారు. మనం చూస్తున్నాం, పేర్లు చెప్పకూడదు కానీ నందమూరి ఫ్యామిలీ నుంచి ఎంతోమంది వచ్చారు. కానీ అందరూ కూడా ఈ బాలకృష్ణ గారు గాను జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ అయితే లేదు కదా. సో ఎవరు ప్రయత్నం చేయడం వల్ల తప్పేం లేదు, అవకాశం అయితే వస్తుండొచ్చు. కానీ ఈ నెప్టోటిజం ద్వారా వచ్చిన అవకాశాలు వాళ్ళ వ్యక్తిగతమైన టాలెంటు, సినిమా సబ్జెక్టుని బట్టి నిర్ణయించబడుతుంది. అకీరా గారు రావడం తప్పేం లేదు, అకీరా గారు కూడా వస్తారని కూడా రేణు దేశాయ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నటుడి చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పింది. సో కాకపోతే మన ఎక్స్పెరిమెంటల్గా, అంటే ఒక గెస్ట్ అపీరెన్స్గా మనం చూసాం.
చిరంజీవి గారి చిత్రంలో కూడా ఒకసారి అల్లు అర్జున్ కనిపిస్తాడు సినిమాలో, రామ్ చరణ్ కూడా చిత్రంలో కనిపిస్తాడు. రామ్ చరణ్ సినిమాలలో చిరంజీవి గారు ఒకసారి గెస్ట్ అపీరియన్స్ ఏదో కనిపించడం, పాటలు ఎక్కడో అక్కడ ఒక్కసారిగా ప్రేక్షకులకు థ్రిల్ ఫీల్ చేయాలనే ఆలోచన డైరెక్టర్కి ఉంటుంది. సో వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాన్ని ఒకసారి స్క్రీన్ మీద చూసుకోవాలి, ఎక్స్పెరిమెంట్ చేయాలని ఉంటుండొచ్చు. సో ఫస్ట్ మొట్టమొదటిసారిగా అంటే ఇద్దరి కాంబినేషన్లో అంటే ఒకే స్క్రీన్ మీద తండ్రి కొడుకులు ఒకే స్క్రీన్ మీద కనిపించబోతున్నారు కాబట్టి ఒకవేళ నిజంగానే కనిపిస్తే ఇక ఆ థియేటర్లో రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు సార్? ఖచ్చితంగా మనం అవునన్నా కాదన్నా పవన్ కళ్యాణ్కి క్రేజ్ ఉన్నమాట వాస్తవం, ఒప్పుకోవాల్సిన మాట వాస్తవం. సినిమా బాగున్నా బాగలేకున్నా, సినిమా ఫ్లేల్ అయినా, సినిమా ఓపెనింగ్స్ బాగుంటాయి, పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ ఎత్తున వెళ్తుంటారు, ఆ కోలాహలం మనం చూస్తుంటాం. నిన్నగాక మొన్న కూడా ఈ హరిహర వీరములు సినిమా ఆస్ట్రేలియా అనుకుంటా బహుశా ప్రదర్శిస్తుంటే సినిమా థియేటర్లో మనకున్న న్యాచురల్ అలవాటు ఏంటి, పేపర్లు అంతా చింపేసి సినిమా హీరో రాగానే ఇంట్రడక్షన్ పేర్లు పడుతున్నప్పుడే చల్లడం అనేది జరుగుతూ ఉంటే వాళ్ళు న్యూసెన్స్గా ఫీల్ అయిపోయి సినిమా ఆపేసి ఇట్లా ఎందుకు చేశారని అడిగారు. అంటే మన అభిమానాన్ని ప్రదర్శించడం అనేది తెలుగు ప్రేక్షకుడికి సౌత్ ఇండియన్కి ఎక్కువగా ఉంటుంది, అందులో తెలుగు వారికి ఎక్కువగా ఉంటుంది. సో అభిమాన హీరోలని అభిమానాన్ని ప్రదర్శించడానికి సినిమా హాల్ ముందు మనం ఒప్పుకోకూడదు, మనం సమర్థించకూడదు, కానీ బలిదానాలు, మేకగోసుడు, ఏటగోసుడు, అవును, పెద్ద పెద్ద కుండలతోటి బుట్టలతోటి దండ చేసేసి భారీ ఎత్తున 40 ఎత్తులు 30 ఫీట్ల కటౌట్లు పెట్టడం సినిమాకు ముందే వాళ్ళు ఈ మధ్యకాలంలో కూడా చూస్తున్నాం. మొక్కుకొని పాదయాత్ర చేస్తూ ఉండడం, రకరకాల ఏదో అభిమానాన్ని ప్రదర్శిస్తుంటారు. అది సమర్థనమే కాదైనప్పటికీ కూడా అభిమానం ఖచ్చితంగా ఉంది ప్రేక్షకుల్లో. పవన్ కళ్యాణ్ పట్ల రాజకీయంగా విభేదించి, ఎందుకంటే రాజకీయంగా ఆయన 4 సార్లు బహుశా 3 సార్లు ఓడగొట్టారు ఆయన పార్టీని. 2 టర్మ్స్ కూడా చాలా ఘోరంగా ఫ్లాప్ అయ్యాడు. ఈసారి అయితే గెలిచాడు 100%. ఎన్ని సీట్లు పోటీ చేస్తే అన్ని సీట్లలో గెలిచాడు. సో పార్టీ పరంగా ఒకవేళ విభేదించిన నటుడిగా మాత్రం పవన్ కళ్యాణ్ ఎవరు విమర్శించరు. చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, హీరోయిజం ఉంటుంది. ఆ సినిమాలో ఎంతో అంత హీరో అంటే స్టాండర్డ్ కూడా హీరో కాబట్టి మెసేజ్లు కూడా ఉంటాయి. అంటే చెడేం చెప్పరు, మంచిగా చెప్తుంటారు. సో మొత్తం మీద ఒకే స్క్రీన్ మీద తండ్రి కొడుకు ఇద్దరు చూస్తే మాత్రం సినిమా క్రేజ్ ఉంటుంది. బహుశా ఓజీకి ఆల్రెడీ ఉన్నటువంటి ప్లస్లే కాకుండా ఇది ఒక అడిషనల్ ప్లస్ అవుతే ఇదంతా కూడా ప్రొడ్యూసర్కి సేవ్ అవుతుంది. ప్రొడ్యూసర్ బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది. సో ఆల్రెడీ మనకి అఖిరానందన్ కూడా కొన్ని స్టంట్స్ అలాంటివి నేర్చుకుంటున్నారని చెప్పేసి అయితే మనము సోషల్ మీడియాలో కూడా కొన్ని వీడియోస్ అయితే చూసాము. సో మరి అవి ఈ మూవీ కోసమే అని అనుకోవచ్చా? అట్లనేం కాదు, హీరోలను తయారు చేసే ముందు నటనాపరంగా వీక్గా ఉన్నప్పుడు మనం చూస్తుంటాం ట్రైనింగ్ క్లాసులు పంపించడం. కానీ ఈ మధ్యకాలంలో ఫారెన్కి వెళ్ళేసి యాక్టింగ్ కోర్సులు నేర్పుతున్నారు. కానీ మనకు వైజాగ్ సత్యం మాస్టర్ దగ్గర చాలామంది నేర్చుకుని ఉన్నారు. సరే ఆయననే కాదు, ఎక్కడైనా నేర్చుకోవడంతో పాటు హీరోగా చేయాలని నెపోటిజంలో అనుకున్నప్పుడు అతని చిన్నప్పటి నుంచే గుర్రస్వారీలు, బాక్సింగ్లు, కరాటేలు ఇవన్నీ నేర్పుతుంటారు. ఎందుకంటే సినిమాలో హీరోకి అవన్నీ అసెట్గా కనపడాలని డ్రైవింగ్స్ కానీ స్విమ్మింగ్స్ కానీ, అంటే ఫిజికల్గా ఫిట్నెస్ వస్తుంటుంది, మెంటల్గా ప్రిపేర్ అవుతుంటారు. ప్లస్ ఆ సినిమా రేపు భవిష్యత్తులో వచ్చేటువంటి ఆ స్ట్రెస్ కానీ ఆ వర్క్ లోడ్ కానీ భరించడానికి అన్ని రకాలుగా రెడీ చేయడానికి హీరోని తర్ఫీజ్ చేయడం అనేది మామూలే. అది మొదటి నుంచి కూడా అఖిరానందన్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నారు కాబట్టి దాని తరహా ప్రాక్టీస్ లేక చూడాలి. కానీ కేవలం ఓజీ కోసము, ఓజీ గెస్ట్ అపీరెన్స్ కోసం అని భావించవద్దు. థ్యాంక్ యూ సార్.